దేవునికి ప్రియమైన సంగమ, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 19వ అధ్యాయము 17వ వాక్యము. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయను. దేవునికి ప్రియమైన వారా, పేదలపై కనికరము దేవునికి ఇచ్చిన అప్పు. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మనం బీదలను, అవసరంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని కనికరించి సహాయం చేసినప్పుడు అది కేవలం మనిషికి చేసిన సహాయం మాత్రమే కాదు, దేవుని దృష్టిలో అది యెహోవాకు అప్పిచ్చినట్లు. మనుషులు మన సహాయాన్ని మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. మనం చేసిన చిన్న ఉపకారాన్ని కూడా ఆయన చూస్తాడు. ఒక గ్లాసు నీళ్లు ఇచ్చిన, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టిన, బాధలో ఉన్న వారిని ఆదరించిన దేవుడు దానికి ప్రత్యుపకారము చేస్తాడు. కనికరము గల హృదయం దేవునికి ప్రియమైనది. కనికరం చూపించేవారు దేవుని దయను అనుభవిస్తారు. బీదలకు సహాయం చేయటం దేవునికి సేవ. కొన్నిసార్లు మనము దేవునికి ఏమి ఇవ్వగలము అని ఆలోచిస్తాము, కానీ ఈ వాక్యం చెబుతుంది, పేదలకు సహాయం చేస్తే అది దేవునికే ఇచ్చినట్లు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం అంటే ప్రభువైన యేసును సేవించడం. దేవుడు మన ఉపకారానికి మర్చిపోడు. మనుషులకు కృతజ్ఞత లేకున్నా దేవుడు న్యాయమైన వారు. ఆయన మన సేవని మరిచిపోరు. బోయాజు రూతుపై కనికరము చూపినవాడు. బోయాజు రూతును బీద విధవరాలిగా చూడలేదు. ఆమెకు పొలంలో మిగిలిన ధాన్యం ఏరుకునే అవకాశం ఇచ్చారు. ఆమెను గౌరవించెను, రక్షించెను. బోయాజు కనికరము చూపాడు. దేవుడు అతనిని దావీదు వంశంలో భాగంగా చేశారు. యేసుక్రీస్తు వంశావళిలో అతని పేరు వచ్చింది. దొర్కా బీదలకు వస్త్రాలను కుట్టిన సేవకురాలు, మంచి క్రియలతో దాన ధర్మాలతో నిండిన స్త్రీ. ఆమె విధవరాళ్లకు వస్త్రాలను కుట్టి సహాయం చేసింది. అపోస్తుల కార్యము 9:36లో కూడా తబిత అను శిష్యురాలు ఉండెను. ఆమె దొర్కా అని అనువాదమగును. ఆమె సత్క్రియలను, దాన ధర్మములను బహుగా చేయుచుండెను. ఆమె చనిపోయినప్పుడు ప్రజలు ఆమె చేసిన ఉపకారములను గుర్తు చేసుకున్నారు. దేవుడు పేతురు ద్వారా ఆమెను తిరిగి లేపెను. కొర్నేలియు దాన ధర్మములు చేసిన భక్తుడు. కొర్నేలియు దేవునికి భయపడే మనిషి. అతడు ప్రజలకు ఎక్కువగా దానం చేసెను. అతని ప్రార్థనలు, దాన ధర్మాలు దేవుని సన్నిధికి చేరాయి. ఇది ఎంతో గొప్ప వాక్యం. మనం చేసే సహాయం దేవుని సన్నిధికి చేరుతుంది. ఈ సమరయుడు గాయపడిన మనిషికి ఆదుకున్నవాడు. మంచి సమరయుడు రహదారిపై గాయపడిన మనిషిని చూసి దాటిపోలేదు. అతనికి కరుణ చూపాడు, గాయాలు కట్టాడు, తన ఖర్చుతో అతనిని చూసుకున్నాడు. ఒక చిన్న ప్రార్థన వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. వలె, దొర్కా వలె, కొర్నేలియుల వలె, మేరాలు వలె, మంచి సమరయుడు వలె దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.